లలితాదేవి యొక్క చరిత్రను అద్భుతంగా చెప్పి ఉన్నారు. శ్రీదేవి పుట్టుక, శ్రీపుర వర్ణన, శ్రీ విద్యామంత్రముల విశిష్టత, అంతర్యాగ బహిర్యాగ క్రమము, జపలక్షణములు, హోమద్రవ్యములు, శ్రీచక్రము, శ్రీ విద్య, గురు శిష్యుల సంబంధములు, స్తోత్రములు చెప్పి ఉన్నారు. లలితాదేవి యొక్క సహస్రనామములు వినడానికి నాకు యోగ్యత ఉందా లేదా మరి ఎందువలన నాకు సెలవు ఇవ్వలేదు అని ఎన్నో సంవత్సరాల నుంచి ప్రాధేయపడుతున్న తపోధనులైన అగస్త్యుడిని చూచి లోపాముద్రకు ప్రతివైన అగస్త్య, లలితా సహస్రనామములు అతి రహస్యాలు, అంటే ఆషామాషిగా చెప్పబడేవి కాదు, అతి శక్తివంతమైన భక్తి ప్రపత్తులతో అడుగుతున్నందువలన మీకు ఉపదేశం చేస్తున్నాను. ఇవి శకునికి, దుష్టుడికి, విశ్వాసహీనుడికి ఎప్పుడూ చెప్పకూడదు. శ్రీ మాతృభక్తిని పూర్ణ భక్తి గల వారికి, శ్రీ విద్య ఎరిగిన వారికి, శ్రీదేవి ఉపాసకులకు మాత్రమే ఈ సహస్రనామాలు చెప్పవలను. మంత్రములలో శ్రీ విద్య ఎలా ముఖ్యమైనదో, శ్రీ విద్యలలో ఎలా కాది విద్య ముఖ్యమో, పూరములలో శ్రీపూరం ఎలా ప్రధానమైనదో, శక్తులలో లలితాదేవి నాదో, శ్రీ విద్య ఉపాసకులలో పరమశివుడు ఎలా గొప్పవాడో, అలా సహస్రనామాలలో ఈ లలితా సహస్రనామాలు బహుశ్రేష్టాలు. ఈ నామాలు పఠించడం చేత శ్రీ లలితాదేవి బహుప్రీతి నందును. శ్రీచక్ర రాజ్యములలో లలితాదేవిని బిల్వదళాలతో గాని, పద్మాలతో గాని, తులసిపత్రములతో గాని, ఈ సహస్రనామాలతో ఎవడు పూజిస్తాడో అతడికి లలితాదేవి వెంటనే మేలు చేకూర్చు. చక్రరాజమైన శ్రీచక్రమును పూజించి పంచాదశ అక్షరి మంత్రాన్ని జపించి తర్వాత ప్రతిదినము ఈ సహస్రనామాలతో కీర్తించవలను. జప పూజాదులు నిర్వహించలేనప్పుడు కనీసం సహస్రనామ పారాయణం చేయాలి. ప్రతిదినము నిత్య కర్మల మాదిరి ఈ లలితా సహస్రనామాలు చేయాలి. శ్రీ లలితాదేవి ఆజ్ఞ చేత వాసన్యాది దేవతలు ఈ లలితా సహస్రనామాలను స్తోత్రం చేసి సకల రోగాలను పోగొట్టి సకల సంపదను ఇచ్చే ఈ స్తోత్రమునకు సమానమైన స్తోత్రం ఇంతవరకు లేదు. ఇది సమస్త అకాల మరణమును పోగొట్టి అపమృత్యువును దరిచేరనీయకుండా సకల సర్వజనులను రోగాలను శమింపజేసి దీర్ఘాయుషును కలిగిస్తుంది. పుత్ర సంతానం లేని వారికి పుత్రులను ఇస్తుంది. ధర్మార్థ కామ మోక్షాలను 4 పురుషార్థములను చేకూరుస్తుంది. లలితాదేవి పూజాత్పరులు ప్రతిదినము ప్రయత్నపూర్వకంగా శ్రీ విద్యాజపం చేసి శ్రీచక్రార్చన చేసి ఈ నామాలను చదవలను. గంగా మొదలైన నదులలో 1,000,000 జన్మాలు స్నానమాచరిస్తే ఏ ఫలం కలుగుతుందో, కాశీక్షేత్రంలో 1,000,000 లింగాలను ప్రతిష్ఠ చేస్తే ఏ ఫలం కలుగుతుందో, కురుక్షేత్రంలో సూర్యగ్రహణ సమయంలో 1,000,000 మార్లు దానాలు చేస్తే ఏ ఫలం దక్కుతుందో, గంగా తీరంలో 1,000,000 అశ్వమేధ యాగాలను చేస్తే ఏ ఫలం దక్కుతుందో, అంతటి పుణ్యానికి 1,000,000 రెట్లు అధిక పుణ్యం ఈ సహస్రనామాల్లో ఒక్కటి పఠించినా కూడా లభిస్తుంది. నిత్య కర్మలు చేయకపోవడం చేత నిషిద్ధ కర్మలు చేయడం చేత సమస్త పాపాలను పోగొట్టడంలో ఒక సహస్రనామానికి ఉండే శక్తి ఎలాంటిదంటే